హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ అట్ ద రేట్ ఆఫ్ సత్యాస్ క్యూబ్. ఈరోజైతే చాలా మంచి యూజ్ఫుల్ హెయిర్ స్టైల్ అండి. హెయిర్ స్టైల్ అంటే ఏం కాదు, అందరికీ తెలిసిందే. మనకి ఇంట్లో స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలు ఉంటే కనుక పొద్దుటే హడావిడిలో కుర్చీలు పెట్టడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. అందులోనూ బిలో 10 ఇయర్స్ పిల్లలు అయితే వాళ్ళు అటు మెదిలి ఇటు మెదిలి వాళ్ళకి ఏంటంటే స్కూల్ టైం అవుతుందన్న ఇబ్బంది ఉండదు కాబట్టి వాళ్ళకి తెలియదండి మనకి లేట్ అవుతుందని. సో వాళ్ళ కోసం ఇది ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ట్రై చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, దానికంటే కూడా నీట్గా ఇంకా క్లియర్గా ఇంకా ఈజీ మెథడ్లో అయితే చేశానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీలైనంత తక్కువ టైంలో పెట్టానండి. సో మీకైతే 3 మినిట్స్ పెద్ద టైం కాదు. సో చూడడానికైతే ట్రై చేయండి. అలాగే ఈ హెయిర్ స్టైల్ మీకు తెలిసిన చిన్నపిల్లల తల్లి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి పేరెంట్స్కి ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి. సో లైక్ చేయండి. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కూడా మాకు ఇంపార్టెంటేనండి. మీరు కామెంట్ చేయడం వల్ల మాకు ఛానల్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే తెలుస్తుందండి. సో అలా కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో యూజ్ అవుతుందన్న చిన్నపిల్లల తల్లులు కానీ లేదంటే ఆడపిల్లలు తల్లు ఎవరైనా పొద్దుటే స్కూల్కి వెళ్ళే టైంలో ఎవరికైనా హడావుడిగానే ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. చూసారు కదండి, నేనైతే మనం 2 సార్లు ముడి వేసుకుంటాం కదా, ఆ ముడిని కొంచెం వెనక వైపుకి వేసుకున్నాను అండి. మరి మిడిల్లో వేస్తే మనం టిక్ టాక్ పిన్ పెట్టేటప్పుడు అది అడ్డు వస్తుంది. రెండో వైపు కూడా వేసేసుకుంటున్నాను అండి. వీడియోలో చూడండి, కొంచెం క్లియర్గా చూస్తే మీకే అర్థమవుతుంది. స్ట్రైట్గా కాకుండా కొంచెం వెనక వైపుగా వేస్తున్నానండి. అలా వేసుకొని పెట్టుకోండి. అలాగే ఈ టిక్ టాక్ పిన్ మనం ఏదైతే రిబ్బన్ కట్టామో దానికి మట్టుకే పెట్టండి, సరిపోతుంది. హెయిర్కి అయితే అస్సలు పెట్టద్దు. చూసారు కదండి, చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇంకా నేను ఎప్పటి నుంచో వాడుతున్నందువల్ల అలా అణిగిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడు తయారు చేసింది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడైతే కుచ్చులు తయారు చేసుకోవడం చూద్దామండి. దీనికి నేను 4 మీటర్లు అయితే తీసుకున్నానండి రిబ్బన్ని. 4 మీటర్లలోంచి 3 మీటర్లు అయితే సెపరేట్ చేసుకోవాలి. ఆ 3 మీటర్లని 2 రిబ్బన్లుగా కట్ చేసుకోవాలండి. మిగిలిన 1 మీటర్ని 2 ముక్కలుగా కట్ చేసుకొని మనం ఏదైతే జడలిన తర్వాత ముడి వేసుకోవడానికి రిబ్బన్ వాడుతున్నామో దానికోసం యూజ్ చేయడానికి 1 మీటర్ని 2 ముక్కలు చేసుకొని సెపరేట్గా తీసుకోవాలండి. తర్వాత మీరు ఏదైతే ముందు 3 మీటర్లు తీసుకున్నారో అందులోంచి 1.5 మీటర్ 1.5 మీటర్ 2 రిబ్బన్లు అవుతాయి కాబట్టి ఫస్ట్ ఒక రిబ్బన్ తీసుకొని ఇలా కుచ్చులా తయారు చేసుకొని 4 పర్లు ఎక్కించుకోవాలండి. దారం 4 పర్లు ఎక్కించుకొని దాంతో కుట్టుకుంటే మీకు కొంచెం టైట్గా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా కుట్టేసుకొని తర్వాత మీ దగ్గర ఉండే ఒక టిక్ టాక్ పిన్ అండి, ఆ టిక్ టాక్ పిన్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇలా ఓపెన్ చేసుకొని అయితే కుట్టు వేసుకోండి. మీకు ఈజీగా అవుతుంది. క్లోజ్ చేస్తున్న దాని మీద కుట్టు వేయడానికి కుదరదు కాబట్టి అది కూడా కుట్లు అడుగువైపుకి రాకుండా పైన 2 లేయర్ల వరకే వేసుకునేలా చూడండి. పైకి వస్తే అంత నీట్గా అనిపించదు. కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుందండి, మొత్తం 3 వైపులా కవర్ చేసుకుంటూ కుడితే అది టిక్ టాక్ పిన్ అనేది బయట వైపుకి రాదండి. ఇలా ఒక నెల అయినా సరే అవి నీట్గా ఉంటాయండి. మీకు లేదు నలిగినాయి అనిపిస్తే మళ్ళీ ఒకసారి విప్పేసి వాటిని ఐరన్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవచ్చండి. ఇదైతే చాలా ఈజీగా ఉంది, అలాగే నీట్గా కూడా ఉన్నాయండి. కుర్చీలు చాలా బాగుంటున్నాయి. సో ఈ ట్రిక్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో యొక్క రీచ్ అనేది పెరుగుతుందండి. వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మన సెకండ్ ఛానల్ బుజ్జమ్మ సిస్టర్స్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ కావాలి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.